తరువాత మనం పెట్టుబడిగా పెట్టి ఇవాళ మనం ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం తెలివితేటల వల్ల సాధ్యమైనటువంటి విజ్ఞానమే. మీ డబ్బు ద్వారా అన్ని సాధ్యమవుతున్నాయని మీరు అంటున్నారు. నేను ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా. ఇప్పటి వరకు సమాజంలో శాస్త్రవేత్తలు చాలా సంపాదించిపోయినారు, మనం అనుభవిస్తున్నాం. కానీ ఇప్పటి వరకు ఇవ్వనటువంటిది మనం ప్రస్తుతము మన సమాజంలో అనుభవిస్తున్నటువంటి భయంకరమైనటువంటి వ్యాధులకు, ఇంకా కొన్ని వ్యాధులకు మనకు మందు కనిపెట్టబడలేదు. అందులో ప్రధానంగా ఎయిడ్స్ను మనం చెప్పుకుంటా ఉన్నాం. నేను కోట్ల రూపాయలు ఇస్తా, మీరు ఎయిడ్స్కు మందు ఇవ్వగలరా? పోలియోకు మందు ఇవ్వగలరా? మీరు క్యాన్సర్కు మందు ఇవ్వగలరా? డబ్బుతో అన్ని సాధ్యమైతే దీన్ని ఎందుకు సాధ్యం చేస్తలేరు? కనుక డబ్బు ప్రధానం కాదు అని, మనిషి ఎదుగుదలకు డబ్బు ప్రధానం కాదని మేము ప్రధానంగా భావిస్తాం. ఆ ఎయిడ్స్ మందును కనిపెట్టడానికైనా, క్యాన్సర్ మందు కనిపెట్టడానికైనా ఎన్ని కోట్ల ఖర్చు అవుతుందో చెప్పండి. మేధస్సు లేని చోట డబ్బు అవసరమేమీ పని చేయదు సార్. ఆలోచన అనేది మాత్రమే తెలివి. తెలివి లేని డాక్టర్ దగ్గరకు పోయి మీరు వైద్యం చేయించుకోండి, చూద్దాం, మీరు వెళ్తారా? తెలివి లేని వైద్యం దగ్గరికి మీరు వెళ్తారా? సార్, డబ్బు ఉంటే మంచి డాక్టర్కి వెళ్ళే అవకాశం ఉంటుంది మనకు. ఇంకొకటి అన్నారు మీరు, శాస్త్రజ్ఞులు కనిపెట్టారు అని. శాస్త్రజ్ఞులు కనిపెట్టిన దాన్ని మన రోదశీలకి పంపాలంటే, రాకెట్ లాంచింగ్ చేయాలంటే ఎన్ని కోట్ల ఖర్చు అవుతుంది? ఆలోచన మాత్రమే సైంటిస్ట్ది, కానీ దాన్ని ఆచరణలో పెట్టాలంటే ఎంత డబ్బుతో కూడుకున్నటువంటిది. తెలివి అనేది ఒక ఆలోచన, దాన్ని ఆచరణలో పెట్టాలంటే డబ్బు ఖచ్చితంగా అవసరం. డబ్బు లేకుండా ఈ రోజులో ఏది కూడా జరగలేదండి. ఒక మంచి విద్యార్థి ఉన్నాడు, లేదా ఒక మంచి రచయిత ఉన్నాడు, ఆయన దగ్గర బ్రహ్మాండమైన స్క్రిప్ట్ ఉంది, కానీ ఆయన సినిమా తీయాలనుకుంటే సరైన ప్రొడ్యూసర్ కావాలి. సార్, అదే ప్రొడ్యూసర్ దగ్గర డబ్బు ఉందనుకోండి, రచయితలను డబ్బులు ఇచ్చి మరీ పట్టుకొచ్చే పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి డబ్బే ప్రధానం. వృద్ధాప్యంలో తల్లిదండ్రులు డబ్బులు లేకుంటే కూడా వాళ్ళు చెల్లని పైసలతో సమానం సార్. ఎంత తెలివితేటలు ఉన్నా కూడా వాళ్ళని చూసుకునే కొడుకులు లేరు. అందుకే అంటున్నాము, డబ్బు ద్వారా విలువలు నశించిపోతున్నాయి. అదే ఈ రోజులో జరుగుతున్నటువంటిది. కాబట్టి డబ్బే ప్రధానం. నా పేరు మేకల ప్రభాకర్. నేను ఎంఏ బిఎడ్ పూర్తి చేశాను. ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. ఈరోజు ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా నేను మనిషి ఎదగడానికి ఖచ్చితంగా రెండవ బిట్ అయినటువంటి తెలివితేటలే అని 70% నిరూపిస్తాం మేము ముందు. ఇక్కడ మిగతా 30 ప్రాథమిక అవసరాలకి మాత్రమే ఉపయోగించుకుంటాం కాబట్టి ఆ 30% నేను వదిలిపెడుతున్నా. మానవులు జన్మించిన ఇప్పటి వరకు కూడా ఆది మానవుని చెల్లి మన మేధస్సుతోటే చేసిన పనులు విలువనిచ్చినాయి, పేరొందినాయి, గౌరవాన్ని ఇచ్చినాయి మన దేశానికి, మనకు, మన సమాజానికి, ప్రతి ఒక్కదానికి. అసలు డబ్బును ఏ పరిస్థితిలో తయారు చేయడం జరిగిందండి? మన తెలివి ఉపయోగించి వస్తు మార్పిడి అనేది ఉన్నది. ఆ వస్తు మార్పిడిని ఇంక కొంచెం తెలివి ఉపయోగించి మనకు కావాల్సిన వస్తువులను ఇంత పెద్ద మూటలు కట్టుకొని తీసుకువెళ్ళి వెళ్ళే వెసులుబాటు లేకపోయింది. అందుకు కొంచెం ఆలోచించి మనిషి ఏం చేసిందంటే, దీన్ని ఈ వస్తు మార్పిడిని ఒక విధమైన రూపకల్పన చేసి ఈ డబ్బు లెక్క వాడితే అయిపోతుంది కానీ డబ్బు రూపకల్పన చేసిందండి. అదేవిధంగా ఇప్పుడు మారుతున్న ఈ టైంలో ఏంటండి, ఆ డబ్బును కూడా జేబులో పెట్టుకుపోవడం, ఇప్పుడు దీనికి ఆలోచించి ఏం చేసిందంటే, ఇంకా ఏదైనా ప్రత్యామ్నాయ మార్గం ఉందంటే ఏటీఎం కార్డులు తయారు చేసి తెలివితేటలతోటి. మనిషి తెలివితేటలు లేనిది ఏ డబ్బు సంపాదించడం? ఏ ఒక్క రూపాయి కూడా తెలివి ఉపయోగించి సంపాదించని పరిస్థితి లేదు. తెలివితేటలు ఖచ్చితంగా ఉపయోగించాల్సిందే. సార్, ఆయన 70% అన్నాడు, నేను 75% చెప్తున్నాను సార్. 70% అయితే మీరు ఒప్పుకుంటున్నారా? మీరు చెప్పిన దాంట్లో సమాధానం నేను ఇస్తున్నా. ఒక సోడు తీసుకుని దాని మీద పోసినప్పుడు అది నిండకుండా అది సోడు అనరు, ఆ పిరిచిట్టాడు అంటారు. దాన్ని పోసినప్పుడే సోడు నిండుదనం వస్తుంది. డబ్బు 25% పెట్టినప్పుడే అది దానికి విలువ. మీరు చేసేదాన్ని కూడా ప్రతిదానికి విలువనిచ్చేది. ప్రతిది కూడా 25% పెట్టుబడే మీకు విలువనిస్తుంది. నేను చెప్పేది ఒకటి, ప్రతి విషయాన్ని, ప్రతి రంగాన్ని ఆసరా చేసుకొని మాత్రమే నేను మాట్లాడుతున్నా. ఇక్కడ నేను నిరూపిస్తే నేను 70% ఒప్పుకుంటా అన్నావు, మిగతా 30% డబ్బు లేదు, 70% మురిగిపోతుంది అంటున్నాడు. 100%లో మీరే 70% ఒప్పుకున్నాక ఇక ధనం ఎక్కడ గొప్పది సార్? మరి మీరు ధనం గురించి ఎట్లా వాదిస్తున్నారు సార్? 100% తెలివితో నేను ఏది సాధించలేవు. పెట్టుబడి అనేది ముఖ్యం సార్. ఆ పెట్టుబడి ఉపయోగించేటప్పుడు కూడా నువ్వు ఆలోచించి మాత్రమే 20% నువ్వు బేస్ చేసి నువ్వు పెట్టుబడి. నేను ఒక చిన్న కథ చెప్తా సార్. ఒక ఆయన వచ్చి నేను ఏం బిజినెస్ పెట్టాలి అని అడుగుతాడు సార్. ఒక సలహా అడుగుతాడు, కాఫీ సెంటర్ పెట్టమంటావా అని అడుగుతాడు. కాఫీ సెంటర్ ఏందయ్యా, కాఫీ సెంటర్లు బోలెడని కాఫీ సెంటర్లు అయిపోయినాయి, మరి పోనీ ఒక చిన్న హోటల్ పెట్టమంటావా అంటాడు.
బోలెడని హోటల్ అయిపోయినాయి, హోటల్ ఎక్కడ నడుస్తా అంటారు. అసలు మరి ఏం పెట్టమంటావో చెప్పవయ్యా, ఏం పెట్టద్దు. ఏం పెట్టమంటావో చెప్పాలంట. అసలు ఏం పెట్టాలనో తెలిస్తే నేను ఇట్లెందుకుంటా అంటాడు. తెలివి లేని వాడి పని అట్లుంటది. తెలివి లేకపోతే ఏ పని కూడా చేయలేడు అనడానికి ఇది నిదర్శనం అనడానికి చెప్పిన సార్. రిన్ ప్రజావేదిక మీ ఊరిలో మీ ఆధ్వర్యంలో నిర్వహించాలనుకుంటే సంప్రదించండి